పచ్చని కశ్మీర్ లోయలో నెత్తురు పారిన రోజు సరిగ్గా ఏడాది క్రితం పహల్గామ్లో జరిగిన ఆ విషాదం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. టెర్రరిస్టుల కాల్పుల్లో విశాఖవాసి చంద్రమౌళి చనిపోవడంతో సాగర తీరం శోకసంద్రమైంది. ఆ రోజు ఏం జరిగిందో కళ్లకు కట్టారు అప్పన్న దంపతులు. శశికుమారి మనతో పాటు ఉన్నారు. ఈమె కళ్ళ ముందే చంద్రమౌళిని ముష్కర మూకలు కాల్చి చంపేశారు. శశికుమారి చెప్పండి మేడం, ఇప్పటికీ ఏడాది గడిచింది, ఇంకా ఆ భయం కనిపిస్తుంది, ఏమంటారు? ప్రతిరోజు కనపడుతున్నాను. తెల్లవారేటప్పటికి ఏంటండి, ఎందుకు అసలు ఇలా అయ్యింది, ఏంటి, సంతోషంగా వెళ్ళవలసింది, హ్యాపీగా ఉండవలసింది, ఏంటి ఇలా జరిగిందని ప్రతిరోజు తెల్లవారండి లేవగాన ఆ స్పాట్ అలా కళ్ళ ముందు తిరుగుతుంటుందండి. అది మాత్రం చాలా అసలు మర్చిపోలేమండి. అసలు మాకు పునర్జన్మ ఇచ్చినట్టుగా ఆయన ఆత్మకి శాంతి కలగాలని మేము ఆయన గురించి ప్రార్థించుకోవడానికే మేము ఉన్నామేమో అనిపిస్తుందండి. ఆ జ్ఞాపకాలు మాత్రం మాకు చాలా చాలా బోల్డ్ ఉన్నాయండి. ఆయనతోటి జ్ఞాపకం, ఆ జ్ఞాపకం కూడా ఈ జ్ఞాపకం అండి మాకు మర్చిపోలేమండి అసలు. అదే కళ్ళ ముందే అండి, మీరు చూసారా? కళ్ళ ముందేనండి. ఆయన కూర్చోమన్నారండి, బయట అన్నారు, వాడు వచ్చి కాల్ చేశాడండి. ఇంకొక మాటకేం లేదండి, విత్ ఇన్ 1 సెకండ్ అండి, అంతేనండి. నేనేమో హెల్ప్ చేసి తెస్తారేమో అని చూస్తున్నానండి నేను, కానీ ఆన్ ది స్పాట్ వచ్చేసారు, అలా పడిపోయారండి. విశాఖ నుంచి వెళ్ళిన వారు 6గురిలో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి, అతని భార్యతో పాటు శశిధర్, అతని భార్య, అలాగే అప్పన్న, అతని భార్య, 6గురు వెళ్ళి 5గురు తిరిగి వచ్చారు. ఆ ఆవేదన, ఆ బాధ ఇంకా వారిని వెంటాడుతూనే ఉంది. మనతో మాట్లాడేందుకు చంద్రమౌళి ప్రాణ స్నేహితుడు అప్పన్న ఉన్నారు. ఆ సిచ్యువేషన్ నుంచి మీరు ఎలా బయటపడగలిగారు? ఆ చంద్రమౌళి గారు అక్కడ ఎలాగ చిక్కిపోయారు? అంటే అప్పుడు మరి ఇంకేం లేదండి, ప్రాణభయంతో మరి ఏం చేయాలని ఆలోచించాము. అక్కడ అతలాగా కూర్చుండిపోతే ఎలాగ కూర్చుంటే కాల్ చేస్తారు కాబట్టి ఆ మధ్యనికి మరి కూర్చోవడం ఎందుకు, బయలుదేరితే ప్రయత్నం చేస్తే అయితే అయింది, లేకపోతే లేదని చెప్పేసి పరిగెత్తితే అప్పుడు ఇద్దరం, అతను ఒకవైపు పరిగెట్టారు, నేను ఒకవైపు పరిగెట్టాను. చంద్రమౌళి అక్కడ చెట్టు దగ్గర కూర్చుండిపోయి కాల్చేసాను వెంటనే. మా మిస్సెస్ అయితే దగ్గరుండి చూసింది. సో మరి మేము పరిగెత్తాం కాబట్టి చాలా దూరం వరకు పరిగెట్టే వరకు వెనక్కి చూడలేదు కూడా. నేను వెనక్కి చూసి మళ్ళీ మా వెనక్కి వస్తాడని భయంకర. సో ఆ తర్వాత కొంత దూరం వెళ్ళాక అనిపించింది మరి ఇంక వీళ్ళు రావట్లేదని చెప్పేసి అప్పుడు ఉన్న తర్వాత ఆడవాళ్ళ కోసం వెతికి వీళ్ళని తీసుకొని కిందకి దిగిపోయాం. ఆ ఘటనను కళ్ళ ముందు చూసారు వీళ్ళంతా కూడా. కళ్ళ ముందే తన ప్రాణ స్నేహితుడు కోల్పోయారు. ఇంకా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ ముఖంలో ఆ ఆవేదన, ఆ బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అమాయకమైన పర్యాటకులపై ప్రతాపం చూపడం, వాళ్ళని పొట్టనక కొట్టుకోవడం సమంజసం కాదనేది వీళ్ళు చెప్తున్నమాట. నిజంగా ఈ ఘటన జరిగి ఏడాది కావస్తుంది. ఇంకా చాలా కుటుంబాలు, బాధిత కుటుంబాలు తేరుకోలేకపోతున్నాయి. అక్కడ కళ్ళారా చూసిన ఆ ఫ్యామిలీస్, అలాగే ఆ స్నేహితులు అందరూ కూడా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. ఇక్కడ చంద్రమౌళి స్నేహితులైన అప్పన్న, అలాగే శశిధర్ కుటుంబం కూడా ఇంకా ఆ ఆవేదనలోనే క్షణక్షణం గడుపుతున్నారు. మరోవైపు చంద్రమౌళి భార్య కూడా ఇంకా ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV 9 విశాఖపట్నం.